హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాం కదా, ఎందుకంటే మన ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్, బోర్డ్ ఎగ్జామ్స్. ఇంకా రంజాన్ కూడా అయితే అయిపోయింది. మనం చాలా రోజుల తర్వాత ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మన 21 days వ్లాగ్ సిరీస్లో ఇదైతే 19 వ్లాగ్ అనమాట. సో చూసేయండి. ఎదిరిపోయాం కోటెమేట కరెంట్ ఆఫీస్ దగ్గరికి. సో గైస్, మన ఇంటికాడ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం చూడండి, కన్స్ట్రక్షన్ పని జరుగుతుంది అన్నమాట. అల్ట్రాటెక్ మాత్రమే పంపించండి. అల్ట్రాటెక్ కదా పని జరుగుతుందని. పని మొత్తం అయితే అయిపోయింది చూడండి. ఇందాక పెద్దగా అది కట్టున్నారు, మొత్తం తీసేశారు. మనకైతే కొంచెం పని పడింది అనమాట, బయటికి అయితే వెళ్తున్నాం. మన సత్యం. సో గైస్, నేను మీకు ఒకటి చూపిద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు అయిపోయింది నైట్. పర్లేదు, చేతిలో ఉంది లైట్. పదండి. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో అండి. అది అట్లా వెళ్తుంది కదా, తిన్నగా మా ఇంటి లోపలికి వస్తుంది చూడండి. అది అక్కడ డ్యూటీ చేద్దామని చూస్తుంది. బాగానే అదేమో తెరుచుకోవట్లేదు గైస్. తిన్నగా మా ఇంటికే వచ్చేది, గ్యారంటీ ఇస్తాను నేను. చూడండి, అంటే యాక్టింగ్ అట్ట చేస్తుంది. వస్తుంది చూడండి. ఇప్పుడు వస్తుంది చూడండి గైస్ తిరిగి. అయినా కూడా వదలలేదు నాకు. నేను నీడే నిలబడి ఉంటే రాదు గైస్, అది నేను పైకి వెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి అది ఎలా వస్తుందో గైస్. అది రావట్లేదు, అది వద్దండి. నేను సరళగా నెత్తి బాగా చూపిస్తా అని చెప్పాను కదా, అదేం కాదు గైస్. ఫస్ట్ ఈ బ్యాంక్, దీన్ని ఏమంటారు, పిగ్గీ బ్యాంకా? అదే చూడండి. మన ఇండియాలో అయితే హుండీ అంటారు దీన్ని. దీని ప్రైస్ గెస్ చేస్తే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 50, 60? నేను చెప్తాను, షాక్ అవ్వకండి. దీని ప్రైస్ జస్ట్ 9 రూపీస్. ఇదైతే మా ఇంటికాడ ఒకప్పుడు 9 రూపీస్ షాప్ అయితే పెట్టారు. అంటే ఏ వస్తువు కొన్నా 9 రూపీస్కే అనమాట. అప్పుడు చిన్నప్పుడు పెట్టారనమాట ఆ షాపు. అప్పుడు వెళ్ళి కొనుక్కున్నాను గైస్. ఇప్పటివరకు ఇక్కడే ఉంది. దీంట్లోనే అయితే డబ్బులు నేను వేస్తూ ఉంటా. ఇందులో ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏంటంటే, ఇటు పైన నుంచి వేసి ఇటు నుంచి తీసేసుకోవచ్చు కావాలంటే. ఎక్స్ట్రా ఫ్యూచర్ అనమాట అది. ఖతం.